డైరెక్టర్ అంటారా అమ్మ సినిమా ఫైటింగ్స్ ఉన్నాయన్న మామూలు ఫైటింగ్స్ కాదు కొన్ని రియలిస్టిక్ గా ఉన్నాయి కొన్ని సర్కాస్టిక్ గా ఉన్నాయి అంటే బుల్లెట్ ఇక్కడ పై నుంచి వెళ్తే కింద నుంచి రావడం ఏందన్న ఇది మరీ అంత సైకో ఇదమ్మా ఎంత డైరెక్టర్ పేరు సైకో అయితే హీరో క్యారెక్టర్ పేరు సైకో అయితే మరీ ఇలా సైకో లాగా సినిమా తీస్తారా కానీ వెంకీ గారు అయితే ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు ఒక మంచి సోషల్ మెసేజ్ ఇచ్చిండు అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ లో యూత్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ ఇటు మాఫియా గన్స్ డ్రగ్స్ వాటి సైడే వెళ్ళకుండా చదువుకోండి ఫస్ట్ చదువుకోవడం మాత్రమే అనేది చూపించింది అన్న సినిమాలో మంచి మెసేజ్ ఉంది మీరు చూడండి కానీ సంక్రాంతికి వచ్చే సినిమా కాదు ఒక సంక్రాంతికి సినిమా వస్తే ఎలా ఉండాలి ఆటలు పాటలు డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ ఇవన్నీ ఉండాలి కానీ సినిమాలో అవన్నీ లేకుండా యాక్షన్ సీన్స్ ఫైటింగ్ సీన్స్ అవన్నీ ఉన్నాయి మన ప్రతి స్టూడెంట్ ప్రతి విద్యార్థి ప్రతి ఫ్యామిలీ ఒకసారి చూడాల్సిన సినిమా ఇది మంచిగా ఉంది కానీ చెప్పేది ఏంటంటే ఒకటి తక్కువైందని చెప్తున్నా కదా అన్న సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ ఇవన్నీ తక్కువైందన్న చూడండి అన్న సినిమా మీరు నార్మల్గా రిలీజ్ అయితే హిట్ అవుతుంది అన్న కానీ సంక్రాంతి అందుకని కానీ వెంకీ మామ అంటే మనం వెంకీ మామ కామెడీ టైమింగ్ ఆ కామెడీ టైమింగ్ వేరేలాగా ఉంటుంది రా బాబు ప్రమోషన్స్లో కూడా చూసినాం కామెడీ వేరేలాగా ఉంది సినిమాలో మాత్రం కామెడీ లేదు థ్యాంక్ యూ యాక్షన్ సినిమాలో సెంటిమెంట్ పెడితే రెండు ఈక్వల్గా మెయింటైన్ చేయాలి బట్ ఇక్కడ ఏంటంటే యాక్షన్ తక్కువైపోయి ఎమోషన్ ఎక్కువైపోవడం వల్ల కొద్దిగా యాక్షన్ ఎంటర్టైన్ ఫీల్ రాదు సో సెకండ్ హాఫ్లో సెంటిమెంట్ మరి ఓవర్ అయిపోవడం వల్ల కొద్దిగా ల్యాగ్ అనేది అనిపిస్తుంది మనకి సో అపార్ట్ ఫ్రమ్ ద ఎవ్రీథింగ్ బాగుంది నవాజుద్దీన్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం వెంకటేష్ గారిని డామినేట్ చేసి మరి యాక్ట్ చేశారు ఆయన కామెడీ యాంగిల్ మొత్తం ఆయన దగ్గరే ఉంటుంది మనకి చాలా బాగుంటుంది మూవీ అయితే పర్లేదన్న బాగానే ఉంది ఆయన యాక్టింగ్ వెంకటేష్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది మూవీ అయితే యావరేజ్గా ఉంది నేను కంప్లీట్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మనకి జాన్ విక్ కైండ్ ఆఫ్ మూవీ అన్న అంటే మనకి హాలీవుడ్కి జాన్ విక్ ఉన్నారు అంటే టాలీవుడ్కి సైంధవ్ ఉన్నారు అన్నట్టు ఫస్ట్ హాఫ్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా రాసుకుంటారు బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే మనకి హీరో విలన్ టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా ఒకరు విలన్ది పై చేయడం కాసేపు హీరోది పై చేయడం అలా సాగిపోయి క్లైమాక్స్ వచ్చేప్పటికి ఏంటంటే ఎమోషన్ చూపించడం వల్ల జాన్ విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఫీల్ అనేది రాదు సో ఏమవుతుందంటే సినిమానే ఎమోషన్ అనేది డామినేట్ చేసి లిటిల్ ల్యాగ్ అనేది కన్వర్ట్ చేస్తుంది సో దానివల్ల కొంచెం డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది మనకి క్వశ్చన్స్ అడగండి నువ్వు వచ్చి ఇక్కడ నిలబడి లేకపోతే సినిమా చాలా బాగుంది ఇది ఎవరి లాంగ్వేజ్ అంటే దీంట్లో ఒక విలనే చేశాడు ఆ విలన్ లాంగ్వేజ్ ఆయన ఇట్టానే మాట్లాడు మా విక్టరీ వెంకటేష్ గారు మాత్రం ఇరగదొబ్బారు ఇప్పటి వరకు చెప్తున్నా వెంకటేష్ గారు ఎమోషన్ సీన్స్ చాలా చూసాం కానీ దీంట్లో మాత్రం పాప మీద చూపించిన ఎమోషను నా భూతం నా భవిష్యత్తు ఏడిపించేశాడు లిటరల్లీ కంట్లోంచి నీళ్ళు తెప్పించాడు లాస్ట్ పాటకైతే ఆ పాట చూసి నేను ఏడుస్తూ వచ్చా ఎంత లాభం ఎంత ఉన్నా నేనే ఏడ్చానంటే ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అవుద్ది ఇంకోటి ప్రతి పిల్లలకి ఒక చిన్న వ్యాధి వస్తే దానికి భయపడకుండా దాన్ని ఎలా సాధించాలి అనేదే చూపించాడు ఇంకోటి విక్టరీ వెంకటేష్ గారిని ఘర్షణ ఆ టైంలో ఆ గన్న వాడటం చూశారు కదా ఈ సినిమాలో గన్న వాడాడు భయ్యా మామూలుగా కాదు ఓ 50 గన్లు వాడుంటాడు ఒకటి చంపడానికి ఒకటే గన్ను ఇలా గన్న తీస్తాడు కాల్చి చెప్తాడు ఇసుతాడు కాల్చడం వేసాడు సూపరు అదరగొట్టాడు ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఒక షాట్ ఉంటుంది నోట్లోంచి పెడితే గూట్లోంచి వస్తుంది ఆ షాట్ అయితే అదుర్సు ప్లస్ పాయింట్ అయితే ఈ సినిమాకి విక్టరీ వెంకటేష్ గారు సైంధవి సైకో సూపర్ చింపేశాడు మన వేరేలా చెప్పాలంటే సైంధవ్ టైటిల్ సైంధవ్కి ఎందుకు పెట్టారు అంటే సైంధవ్ కాబట్టి కాల్ అంటే డైలాగ్ ఏం లేదు జస్ట్ ఒకడు వచ్చి ఇలా పట్టుకుంటే అరే ఎవడ పడితే వాడు కాలర్ ఇలా పట్టుకోకూడదు ఆ కాలర్ పట్టుకుంటే ఒకటి ఉంటుంది అని చెప్పి జస్ట్ చిన్నదే ఇలా కొట్టే డైలాగ్ చెప్తారు అంటే నిజం చెప్పిన సంక్రాంతికి 4 సినిమాలు విన్నరే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు వచ్చి భక్తి చూపించారు ఒకళ్ళు వచ్చి కారం చూపించారు ఇంకొకళ్ళు వచ్చి సెంటిమెంట్ చూపించారు ఇప్పుడు రేపు నాగార్జున గారు వచ్చి సుమ్ము అయిపోతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూపిస్తాడు సూపర్ అదిరిపోయింది సినిమా చాలా 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 బాగుందన్న చాలా కొత్తదనంగా ఉంది నిజంగా వెంకటేష్ గారి నుంచి అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని అయితే కొత్తదనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు
చూడొచ్చు. డిఫరెంట్ భయ వెంకటేష్ గారు అంటే సెంటిమెంట్ ఒక కామెడీ వే ఆఫ్ టాకింగ్ తోటి సినిమా అంతా నడిపిస్తాడు. అలాగే ఫ్యామిలీ లేడీస్ కానీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు మాత్రం ఖచ్చితంగా చూస్తారు సినిమాలు. కానీ ఈ సినిమా కొసాలకి ఏంటంటే సెకండ్ హాఫ్ కొసాలకి ఫుల్ వైలెన్స్ అన్న. అసలు యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనమాట కాబట్టి అసలు ఎందులో డౌటే లేదు. చిన్న పాప సెంటిమెంట్ అంటే తండ్రి కూతురు మధ్యలో ఉన్న సెంటిమెంట్ కానీ చేసి మొత్తం యాక్షన్ మూవీ అంటే కానీ ఎక్కడ మాత్రం మీకు లాగ్ కానీ బోర్ కానీ అయితే ఉండదు. సూపర్ అన్న. ఒక సంక్రాంతికి ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ లేదేమో అనుకున్నా కానీ మంచి సినిమాతో వచ్చాడు. వెంకటేష్ గారి యాక్టింగ్ అన్న నిజంగా వేరే లెవెల్ అన్న. నిజంగా ఆ విలనిజం అంటే ఆ క్రూరత్వం కానీ అసలు ఆ సీరియస్నెస్ కానీ ఆ పంచ్ డైలాగులు కానీ అసలు సూపర్ అన్న. నిజంగా మనోన్ కాడి నుంచి ఏంటంటే కొత్తగా ఎవ్వరు ఇంతవరకు వెంకటేష్ గారిని చూడని రీతిలో చూపించారు. చాలా డిఫరెంట్ అన్న. క్యారెక్టర్ వైజ్ అయితే వెంకటేష్ గారి క్యారెక్టర్ వైజ్ అయితే సూపర్. అలాగే చిన్న పాప అన్న ఏమన్నా యాక్ట్ చేసిందన్న అల్టిమేట్ అన్న. నిజంగా చిన్న పాప కానీ అలాగే హీరో వెంకటేష్ గారికి సపోర్ట్ రోల్గా ఆర్య చేయడం కానీ సూపర్ బాగుంది. కానీ బాలీవుడ్ హీరో అన్న మనోడు బాలీవుడ్ ఆర్టిస్ట్ ఏమన్నా చేసిందన్న విలన్గా అసలు నవ్వుకుంటే అదేమంటారు తడిబట్టలతో గొంతుకు వస్తుంటారు చూసినా ఆ డైలాగ్ దీనికి ఉపయోగించవచ్చు. మనోడు సినిమా మొత్తం ఆ విలన్ నవ్వుకుంటే ఈజీగా ఆ విలనిజం అనేది ఈజీగా తీసుకెళ్ళాడు. చాలా బాగుంది. ఒక డిఫరెంట్ స్టోరీ అన్న. వెంకటేష్ గారి నుంచి అయితే ఈ సినిమాకి సంబంధించి అయితే ఒక సెంటిమెంట్ ఒక యాక్షన్ థ్రిల్లర్ తప్ప ఇంకేమి ఎక్స్పెక్ట్ చేయలేము. అది డిఫరెంట్గా ఉంది. కంబ్యాక్ అంటే నిజంగా అన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీతో మాత్రం నిజంగా కంబ్యాక్. నిజంగా చాలా మంది రానా నాయుడు సినిమా అది వెబ్ సిరీస్ చూసి బ్యాడ్గా అనుకోరు కానీ అది వెబ్ సిరీస్ కాబట్టి అది అట్లా వెళ్ళిపోయింది. దీనికి దానికి సంబంధం లేదు. చాలా మంది ఏంటంటే ఆ వెబ్ సిరీస్ చూసినాక వెంకటేష్ గారి మీద బ్యాడ్ వచ్చినాయి అనిపోయింది. కానీ ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చినాక అసలు మామూలుగా లేదు. వెంకటేష్ గారి అసలు హైలైట్ అండి ఈ సినిమా కంబ్యాక్ అనుకోవచ్చు వెంకటేష్ గారి. అమ్మ అది ఆ లుకింగ్ కానీ అతను వే ఆఫ్ డైలాగ్ డెలివరీ కానీ ఆ యాక్షన్ మూమెంట్లు కానీ చాలా చాలా డిఫరెంట్ అన్న. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఉంది. థ్యాంక్ యూ అన్న. అన్న ఒకటే చెప్తాను. ఇప్పుడు చాలా మంది అడిగారు సంక్రాంతి 3 సినిమాలు రిలీజ్ అయినా. ఒకటి హనుమాన్ సినిమా, ఒకటి గుంటూరు కారం, ఒకటి సైందో, ఒకటి. ఈ 3 సినిమాలకు సంబంధించి అయితే నాకైతే 3 సినిమాలు చాలా బాగున్నాయి. అంటే నాకు పర్సనల్గా అనేది కానీ ఒకటి చెప్తా భయ్యా. సైందో వచ్చేందంటే యాక్షన్ థ్రిల్లర్ మూవీ. గుంటూరు కారం సినిమా వచ్చేందంటే ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇప్పుడు హనుమాన్ సినిమా వచ్చిందంటే అన్ని సినిమాలకు అంటే అన్ని క్యారెక్టర్ వైజ్గా వెళ్ళిపోతుంది ఇది హనుమాన్ సినిమా. ఇప్పుడు నెక్స్ట్ మన నాగార్జున గారి సినిమా వస్తే కాక ఏ సినిమా సంక్రాంతికి ఎవడు మొగుడు అనేది తెలుస్తుంది. కానీ ఇప్పటికైతే 3 సినిమాలు చాలా బాగున్నాయి. అంటే ఇంకా